Praise the Lord. Good morning and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all. Thank you so much for joining today. And God is going to speak to each one of us through Reverend Dr. Jerry Rausch and Brother M. Satyakumar is going to lead us into praise and worship. అయ్యగారులు మీ అందరికీ మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసకుడికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు ఈరోజు మనందరినీ బలపరిచి మనందరితో మాట్లాడబోతున్నాడు. రెవరెండ్ డాక్టర్ జెర్రీ రౌష్ గారు మనతో వాక్యాన్ని పంచుకోబోతున్నారు. మరి బ్రదర్ సత్యకుమార్ గారు పాటలతో మనల్ని ఆరాధనలో నడిపించబోతున్నారు. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ట్ పాస్టర్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని మనందరం కలిసి చెప్పుకుందాం. మీరు నాతో పాటు చెప్పండి. అందరూ కలిసి లెట్స్ సే ఆల్ టుగెదర్ faith confession of the power packed pastor. Let's say together, you are not what people calls you are, but you are what God calls you. You are the power packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నీ నేమని పిలుస్తాడు, అది నీవు కాదు. దేవుడు నీ నేమని పిలుస్తాడు, అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడు. ఆమేన్. అందరూ చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుడిని, శక్తి కలిగిన సేవకురాలని. ఆమేన్. సో దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు, when you have the power of God within you, then you have the power. So you are the powerful. సో దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు శక్తి కలిగిన వానిగా ఉంటావు. సో God bless you all. All these recordings are uploaded into MUM Ministries International, so you can watch those videos. మీరు మరలా ఆ వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు. MUM Ministries International అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఆ తర్వాత యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్. ఆమేన్. సో లెట్స్ వెల్కమ్ అవర్ బ్రదర్ ఎం సత్యకుమార్ గారు, కోనసీమ జిల్లా. సత్యకుమార్ గారు ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్. హలో బ్రదర్ సత్యకుమార్ గారు. ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన వందనాలు. ఒక పాటలు దేవుని మహిమపరుచుకుందామండి. ఈ వర్షిప్ చేయడానికి ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి మమ్మీ మినిస్ట్రీలో దేవుని ఆరాధించడానికి, వేకువజామునే దేవుని నామమును మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశము కల్పించినటువంటి సాల్మన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానము సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును,
బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనుండాలేనయ్యా. నీవే రాకపోతే నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుసొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుసొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన,
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నిన్నే నిన్నే కొలుచునయా నీవే నీవేనా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుచునయా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను నడిపించినావా నన్ను గణపరిచినావా నన్ను నడిపించినా నన్ను గమనించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే రాజువయ్యా యేసయ్యా 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 ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. దయగలిగిన తండ్రి నాయన ఈ ఉదయకాలం నాయన మీ మినిస్ట్రీ ద్వారా వ్యవస్థాపకులు ఆయన సాల్మన్ రాజు అయ్య గారి ద్వారా నాయన బిషప్ అయ్య గారి ద్వారా మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసమును బట్టి నీకు వందనాలు. ప్రభు అయిన దేవా, అనుకోలేని విధముగా ఇదిగో ఎందుకు పనికిరాని నన్ను ఆయన పనికొచ్చే పాత్రగా ఆయన వర్షిప్ చేయడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి భాగ్యమును బట్టి నీకు వందనాలు. ప్రభు అయిన దేవా, ఆయన అనేక మంది ఇతరితర ప్రాంతాల్లోంచి గనులైన దైవజనులు సువార్థికులు అనేక మంది నాయన ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారు. ప్రభు నాయన దైవజనులు అద్భుతమైనటువంటి ప్రసంగం చేయబోతా ఉన్నారు. అయ్యా మరి ఎంతో నాయన మరి దైవవాక్యాన్ని ప్రతి శనివారం ఉదయాన్నే నాయన వారు నేర్పిస్తా ఉన్నారు. ప్రభు అందును బట్టి నీకు వందనాలు. ఆయన మేము నేర్చుకుని నాయన మా గ్రామాల్లో మా పట్టణాల్లో అయ్యా మరింత నాయన ఎక్కువ సేవను చేసి అనేకమైన ఆత్మలను నీ కొరకు రక్షించడానికి నాయన ఈ సహవాసం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభు అయ్యా నీ బిడ్డల పక్షముగా మీరు ఉన్నందుకు వందనాలు. అయ్యా నీ యొక్క సహవాసమును మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా మరి నీ బిడ్డలైనటువంటి నాయన దైవజనులందరినీ దైవ సేవకులందరినీ బలపరుస్తున్నటువంటి నాయన బిషప్ తండ్రి గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి సేవను మరింత విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. అనేకమైన ఆత్మలని కొరకు నాయన మరి రక్షించడానికి ఇచ్చినటువంటి కృప నాయన ఎంతో గొప్పది. అందును బట్టి నీకు వందనాలు చేస్తున్నాము నాయన. ఇప్పుడు నోటికి బోరగా ఉన్నటువంటి నిరాశులకి ఏడంతల ఆత్మశక్తిని మీరు ఇవ్వండి. నిరాశల్లో నుండి మా అందరితో మీరు మాట్లాడమని మహిమ ఘనత ప్రభావములు మీరే కలుగు చేసుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. Thank you so much. Okay, praise the Lord. Thank you so much, Aygaru. Thank you so much. Let's welcome our speaker for the day, Dr. Jerry Rausch. See me? Amen.
Can you hear me? Yes. Okay. All right. Let me see. I can't hear you now. I turned it down when you called. Okay. Say something. Praise the Lord. Okay. There you go. Okay. That's good. All right. Hang on. All right. Is it ready are we ready to start? Yes. Okay. Good morning, everybody in India. It's my pleasure to be with you this morning. మరొకసారి మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు. మీ అందరి మధ్యలో ఈ విధంగా రావడం చాలా సంతోషకరమైన విషయం. Solomon's staying at my house. He's in another room, and we're doing this in separate rooms, but we're in the same location. సో సాల్మన్ గారు మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు. ఆయన ఒక రూమ్ లో ఉన్నాడు, నేను ఒక రూమ్ లో ఉన్నాను. చాలా సంతోషం మరొకసారి మీ అందరితో ఈ విధంగా మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. So I chose for my message today my a interesting teaching I've been doing with my men's group at church, and that is the difference between Luther's view on salvation versus Calvin's view on salvation. ఈరోజు మీ అందరితో ఒక ప్రముఖమైనటువంటి విషయాన్ని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే అంశం ఏంటంటే ఒకసారి రక్షించబడినటువంటి వ్యక్తి ఇంకెప్పటికీ రక్షించబడినట్లేనా అనే అంశం మీద ఇద్దరు మరి వేదాంతవేత్తలు, ఒకళ్ళు మార్టిన్ లూథర్, రెండో ఆయన కాల్విన్ అనే ఆయన, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఉద్దేశాలని చెప్పారు. మరి దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. Well, Luther, he never really said anything that was like Calvin, that what Calvin made the statement of once saved, always saved. అయితే మరి లూథర్ కాల్విన్ చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి ఒకసారి రక్షించబడితే ఇక ఆయన జీవితాంతం రక్షణలోనే ఉంటాడు, రక్షణ కోల్పోడు అన్నాడు. But Luther, he never really he never really came out and said that there was a permanent there was a salvation that was permanent. What? Luther did not say, or did he say? No, he never. Well, in other words, Luther never said that you could not lose your salvation. అయితే లూథర్ గారు కూడా, మార్టిన్ లూథర్ కూడా మరి ఒక మనిషి విశ్వాసం అంటే రక్షణ కోల్పోతాడు అని ఎప్పుడు చెప్పలేదు. So we have these two different schools of thought, and it is, it's in the church today, and it's common among believers. You have one group that says that once you're saved, you're always saved, and the other group says that your salvation can be lost if you personally forfeit your salvation. అయితే ఇక్కడ క్రైస్తవత్వంలో రెండుగా విడిపోయి చాలా మంది ఏం చెబుతారంటే ఒక వ్యక్తి ఒకసారి రక్షించబడితే ఇంకా ఆయన రక్షించబడినట్లే, ఏం పాపం చేసినా, ఎంత తప్పులు చేసినా, విశ్వాసంలో పడిపోయినా ఆయన రక్షణ కోల్పోడు అని ఒక వర్గం వాదిస్తున్నారు. మరొక వర్గం లేదు 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 తప్పు చేసినప్పుడు రక్షణ కోల్పోతాడు అని మరొక వర్గం వాదిస్తున్నారు. These two men were alive basically at the same time and were both Protestant reformers. Both are known to hold a reformed theology, which means it's Protestantism basically in its purest form. అయితే వీళ్ళిద్దరు కూడా అంటే ఇది మరి ప్రొటెస్టెంట్లోనే రెండు భాగాలుగా అయ్యి కాల్విన్ సిద్ధాంతం ఆయన చెప్పుకున్నాడు, తర్వాత మార్టిన్ లూథర్ అని ఆయన సిద్ధాంతం చెప్పుకుంటున్నారు. నిజమైన విశ్వాసి తన రక్షణ కోల్పోవచ్చా? So Luther emphasized, his main emphasis was sola fide and sola gratia. సో మార్టిన్ లూథర్ చెప్పిన విషయం ఏంటంటే వాక్యమే మూలం. Go ahead. Sola fide, which means you're saved by faith alone, and sola gratia
you're saved by grace alone. అంటే ఆయన రెండు మాటలు చెబుతారు. ఒకటి ఏంటంటే మరి నీ రక్షణ అనేది విశ్వాసం ద్వారా దేవుని ఇచ్చినటువంటి బహుమానం అనేది. రెండోది కేవలం కృప ద్వారానే నువ్వు రక్షించబడ్డావు అని. So your salvation is a gift of God's grace. దాని అర్థం ఏంటంటే మరి యొక్క రక్షణ అనేది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక బహుమానంగా మరి మార్టిన్ లూథర్ చెబుతూ ఉన్నాడు. And this gift of salvation is received through faith, not through your works. సో దీనిని ఏ మనిషి తన స్వక్రియల ద్వారా కాకుండా కేవలం దేవుని యొక్క కృప ద్వారానే, విశ్వాసం ద్వారానే పొందుకుంటున్నాడు అని. So Luther taught that good works comes after your true faith. If someone that has true faith will have works. అంటే ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత ఆ తర్వాత నీతి క్రియలనే చేస్తాడు, అంటే మంచి కార్యాలనే ఆ తర్వాత వస్తాయని చెబుతాడు. But your salvation has nothing to do with your works. Your salvation is from your faith alone. కానీ ఒక వ్యక్తి యొక్క రక్షణ అనేది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే జరుగుతుంది, కానీ దానిలో ఏమాత్రం ఆ మనిషి యొక్క క్రియలు మరి క్రియల ద్వారా రాదు. I mean, hundreds, if not thousands of books. I've seen people that have Luther's libraries of books. He wrote so many books. మరి లూథర్ లైబ్రరీలో చూసినట్లయితే ఆయన ఎన్నో పుస్తకాలు ఈ సిద్ధాంతం మీద రాశాడు. But he never, in all of those writings, mentioned once saved, always saved. సో ఆ పుస్తకాలన్నిట్లో కూడా ఒకసారి మనిషి రక్షించబడితే మరి ఆయన పూర్తిగా ఎప్పుడు రక్షించబడినట్టే అని. He taught that a believer could fall away from his faith through unbelief or through sinning, thus losing his salvation. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ తర్వాత అవిశ్వాసం ద్వారా కానీ పాపం చేయడం ద్వారా కానీ రక్షణ కోల్పోకపోవచ్చు. So once again, Luther taught that your salvation could be lost through sin or through unbelief, one of the two or both ways. కానీ లూథర్ ఏం చెప్పాడంటే మరి ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత మరలా నువ్వు అవిశ్వాసంలో పడిపోయినా పాపంలో పడిపోయినా నీ రక్షణ కోల్పోవచ్చు అని రాశాడు. So Lutheran theology, perseverance depends on God's grace sustaining your faith. Lutherans teach and believe through Martin Luther that we must persevere in our faith until the end. కనుకనే మార్టిన్ లూథర్ ఏమనంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ రక్షణ కాపాడుకోవాలి అంటే తన యొక్క విశ్వాసంలో ఎప్పుడు ఆయన మరి విశ్వాసంలో నిలబడుతూ స్థిరంగా ఉంటూ దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించాలి అన్నాడు. But a human being is free to reject this salvation if he or she chooses. కానీ ఇక్కడ ఇంకోటి ఏమందంటే మనిషికి సొంత ఇష్టం అనేది దేవుడిచ్చాడు గనుక మరి ఏదో ఒక సమయంలో సొంత ఇష్టపూర్తిగా దేవుణ్ణి తిరస్కరించవచ్చు. వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళైనా వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి పాపాన్ని బట్టి దేవుణ్ణి తిరస్కరించవచ్చు. So John Calvin, though, Luther and Calvin agreed on many things, but there's a few little things between the two of them that they don't agree, and this happens to be one of them. అయితే మార్టిన్ లూథర్ మరి కాల్విన్ వాళ్ళిద్దరూ అనేక సిద్ధాంతాల్లో ఏకీభవించారు, కానీ ఈ ఒక్క మాట దగ్గర మాత్రం వాళ్ళు ఏకీభవించరు. John Calvin taught that once you were saved, you were always saved. You cannot lose. Once you were saved, one cannot lose his salvation, is what Calvin's view was. అంటే మార్టిన్ లూథర్ కాల్విన్ Calvin.
కాల్విన్ ఏమన్నాడంటే, నువ్వు ఒకసారి రక్షించబడినట్లయితే నీ రక్షణ అనేది ఎంత తప్పు చేసినా ఎంత పాపంలో పడిపోయినా నీ రక్షణ అనేది పోదు అన్నాడు. So in Calvin's view, once you're saved, you will persevere to the end and receive your reward will be eternal salvation. కాల్విన్ ఏమన్నాడంటే, మరి నువ్వు ఒకసారి రక్షణ పొందిన తర్వాత చివరి వరకు నువ్వు దాన్ని మరి పట్టుకొని ఉండు, చివరిలో నీకు బహుమానం వస్తుంది అన్నాడు. So in Calvin's view, there is no way a true believer could ever lose their salvation. సో దాని అర్థం ఏంటంటే, కాల్విన్ ఉద్దేశంలో ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి, మరి ఆయన ఎన్ని తప్పులు చేసినా గానీ రక్షణ పోదు అని కాల్విన్ వాదిస్తాడు. And how if you follow in a Calvinistic view of once saved always saved, if somebody appears that they have lost their faith or have rejected Christ, they say, well, he was never really a believer in the beginning. అయితే కాల్విన్ సిద్ధాంతంలో వాళ్ళు ఎవరైనా కానీ దేవుణ్ణి తిరస్కరించి వెనక్కి వెళ్ళిపోయారని నువ్వు అడిగినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, అసలు అతను రక్షించబడలేదు, రక్షించబడితే వెనక్కి వెళ్ళేవాడు కాదు అంటారు. But if we look at here's a Bible verse here that's a problem for the Calvinistic view that you cannot lose your salvation. అయితే కాల్విన్ ని అనుసరులు ఎందుకు ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారంటే, ఒక బైబిల్ వచ్చిన దానికి సపోర్ట్ గా ఉంది. We look at for instance Hebrews chapter 6 verses 4 through 6. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి తీయండి. 6వ అధ్యాయము. And go ahead and read that, Solomon. 4 to 6. 4 to 6. Hebrews chapter 6, 4 to 6. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధి అయిన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు 6 తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. Yes. Those that argue that you're once saved, always saved, they also, when this verse here from Hebrews, these verses 4 through 6 are brought forward, they say, do you think it's impossible to ever, well, let's say you are a believer, you reject Christ, but then you repent and accept Christ again. They said that this verse says that it's impossible to do that. అయితే అంటే ఈ వచనం ప్రకారం ఏమర్థం అవుతుంది, రక్షించబడిన వ్యక్తి కూడా మరలా అవిశ్వాసిగా మారే అవకాశాలు ఉన్నాయి, ఆ వ్యక్తి మరలా రక్షించబడడు అని. Now they will argue that the people that believe that you can lose your salvation also believe that you could regain it again if you repented and accepted Jesus back a second time. కానీ వాళ్ళు మరలా అటువంటి స్థితిలో కూడా మరలా దేవుని దగ్గర పాపం ఒప్పుకొని మరలా వెనక్కి వస్తే దేవుడు అంగీకరిస్తాడు అని కూడా వాదిస్తారు. But so their argument is that this verse couldn't mean that you were a believer and you lost your salvation, because it says it is impossible to bring back to repentance those who were once enlightened, those who have experienced the good things of heaven and shared in the Holy Spirit, who have tasted the goodness of the Word of God and the power of the age to come, and turn away from God. It is impossible to bring such people back to repentance. So they say that no, it is possible for them to come back to God. అయితే ఈ వచనం ఏం చెబుతుంది, ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏముంటుందంటే,
ఒకసారి ఆ వ్యక్తి రక్షించబడి మరలా పాపంలో పడిపోయి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే అటువంటి వ్యక్తిని మరలా వెనక్కి తీసుకురావటం చాలా అసాధ్యము ఉంటుంది. కానీ ఆ వీళ్ళు క్యాల్విన్ సిద్ధాంతం ఏమంటారంటే వాళ్ళు కూడా మళ్ళీ మారు మనసు పొందొచ్చు అని చెబుతారు. But you know, in this verse here, it says 2 times, in verse 4 and in verse 6, that these are definitely not unsaved people. These are not people that never believed, because it says they experienced the good things of heaven. They shared in the Holy Spirit. They have tasted the goodness of the Word of God. They have tasted the power of the age to come. So these are not people that were not converted. These are converted people. And it says 2 times that once they reject their faith, they reject Jesus, it is impossible to come to faith again. కాబట్టి ఈ వచనాల్లో 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన 6:4 ఉన్నాడంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సమాప్తి అయిన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేచున్నారు. అట్టి వారిని మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచటం అసాధ్యము అన్నాడు. So I wonder that is it possible once you have rejected Christ, if you were a believer, a solid believer, and there's a great example of this between Billy Graham and Charles Templeton. అయితే ఈ విషయంలో నిజంగా లోకంలో జరిగిన ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మరి ఒక ఇద్దరు సేవకుల జీవితాల్లో ఈ సంఘటన జరిగింది. ఆ ఇద్దరు సేవకుల గురించి మీ ముందులో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. వాళ్ళు ఎవరు అంటే, ఒకటి బిల్లీ గ్రహం గారు, రెండోది ఆయన స్నేహితుడైనటువంటి మరి టెంపుల్టన్. You know, these 2 men were famous evangelists in the 1940s. మరి 1940లో వీళ్ళిద్దరు కూడా ఆ శకాన్ని మొత్తాన్ని ప్రపంచాన్ని మరి సువార్త సేవతో మరి మంచి ఉత్సాహమైనటువంటి ఉద్యోగ పరిచర్య జరిగించినటువంటి వారు. And it was said that Charles Templeton, who is the picture there on your left, he was the greater preacher than Billy Graham. He was much more of an eloquent speaker. He held the sway of his listeners much more aptly than Billy Graham. కానీ ఒకానొక సమయంలో టెంపుల్టన్ అనే ఆయనకి ఈ బిల్లీ గ్రహం గారి కన్నా కూడా ఎక్కువగా చాలా బాగా ప్రసంగిస్తున్నాడు, మనుషులందరూ కూడా బాగా అట్రాక్షన్ అవుతున్నారు అని ఒక మంచి గొప్ప పేరు కూడా వచ్చింది. But as they founded a Youth for Christ organization together. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి, బిల్లీ గ్రహం గారు టెంపుల్టన్ గారు ఇద్దరు కలిసి యూత్ ఫర్ క్రైస్ట్ అనే ఒక సంస్థను కూడా ప్రారంభించారు. They said that Templeton not only did he found Youth for Christ with Billy Graham, he preached all over the world in big crusades, seeing many souls saved for Christ. కాబట్టి ఈ యూత్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థని బిల్లీ గ్రహం గారితో కలిసి ప్రారంభించడమే కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆ సమయంలోనే మరి టెంపుల్టన్ అనే సువార్థికుడు మరి తిరిగి సువార్త సేవ జరిగించాడు. And the book Case for Faith, which was written by Lee Strobel, is all about this, what happened between Charles Templeton and Billy Graham, and how Charles Templeton came to lose his faith, reject Christ, and even wrote 5 books about being an atheist or have lost his faith completely. ఆ తర్వాత మరి ఒక పుస్తకం ఉంది వీళ్ళిద్దరి జీవిత చరిత్ర గురించి. ఆ పుస్తకంలో ఏమని రాస్తారంటే, టెంపుల్టన్ అంత పెద్ద సువార్త జరిగించినటువంటి వ్యక్తి మరి తర్వాత మరి ఎథిస్ట్గా మారిపోయి, ఎథిస్ట్గా ఆయన 2 పుస్తకాలు రాశాడంట. అంటే దేవుడు లేడు
దేవుడు లేడు అనే 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 నమ్మకంతో. And you know, what caused Charles Templeton to lose his faith was a cover of Life magazine of some kind of famine that hit, I believe it was Sudan in the 1940s, late 1940s or early 1950s. And on the cover of the magazine was a woman holding up her baby who had starved to death. అయితే ఎందుకు ఈ టెంపుల్టన్ అనే సువార్థికుడు ఎథిస్ట్గా మారాడు అంటే 1990లో మరి ఆఫ్రికా దేశంలో సూడాన్ అనే దేశంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఒక మ్యాగజైన్లో చూశాడు, టైమ్స్ మ్యాగజైన్లో. దాంట్లో ఒక ఫోటో చూశాడు. ఆ ఫోటోలో ఏముందంటే ఆ ఆఫ్రికన్ స్త్రీ మరి ఆకలితో చనిపోతున్న తన కుమారుణ్ణి పట్టుకున్నటువంటి ఫోటోని మరి టైమ్స్ మ్యాగజైన్లో వేశారు. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. So when Templeton saw that, this great seed of doubt entered his heart, where he said, how can a loving God allow this baby to starve to death? How could that happen? How could there be a loving God that could allow such a thing? అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన మనసులో అవిశ్వాసం అనే ఒక బీజం వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, అరే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ విధంగా మనుషులు ఆకలితో చచ్చిపోతుంటే ఎలా చూస్తూ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానమే పెద్దగా మారి ఆయన దేవుడు లేడు అనే స్థాయికి వెళ్ళాడు. And this seed of doubt began to grow in his heart to where he began to listen to all of the teachings and all of the things that science and physics and these things that are taught in our institutions, in our universities. ఆ తర్వాత ఆయన మరి దేవుడు లేడు అని సైన్స్కు సంబంధించినటువంటి కొన్ని పాఠాలని, ఆ తర్వాత విశ్వవిద్యాలయాల్లో బోధించేటువంటి సైన్స్ని, ఇవన్నీ కూడా ఆయన వినటం ప్రారంభించాడు. So he began to think about, well, the scientists say the earth is 60 billion years old, that, the dinosaurs, ranged for years, that we evolved from a single-celled amoeba, and we are just chance happening of chance. God didn't create us. We're just made through the series of evolution. ఆ తర్వాత మరి డార్విన్ సిద్ధాంతం లాగా ఏదో ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు, సైన్స్లో చెప్పినట్టుగా వేల సంవత్సరాల ద్వారా అణువు కణంగా మారి, అణువు మారి ఈ సృష్టి అంతా అదంతటా అదే అయింది అని నమ్మటం ప్రారంభించాడు. And he began he took the opportunity through all of this doubting that entered his heart, that the Bible cannot be trusted. It is not the Word of God. It contains the Word of God, but it is not something that you can rely on wholeheartedly. ఆ తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే ఈ బైబిల్ దేవుని వాక్యం కాదు, ఇది మనం నమ్మలేము అనే స్థితికి వచ్చాడు. You got all that quickly? Yes. So, on the other hand, Billy Graham, he said, Charles Templeton was telling him, Billy, you need to look more at the Bible, more at your preaching from a scientific view, from an age of reason view, from the university view, and not your narrow-minded view of the Bible. ఆ తర్వాత టెంపుల్టన్ బిల్లీ గ్రహం గారికి మరి సలహాలు ఇస్తూ వచ్చాడు. ఏమనంటే, నువ్వు నీ మనసును విశాలం చేసుకొని విశ్వవిద్యాలయాల్లో సైన్స్ ఏం బోధిస్తున్నారో అవన్నీ తెలుసుకొని మరి నువ్వు చెప్పే మాటలకి సైన్స్ పరంగా మరి ప్రూఫ్ ఉందా చూసుకొని బోధించు అనేవాడు. But Billy told him that when he preaches and he says the Bible says,
and then he follows with the Bible verse that he is quoting, that's when God moves, that's when people are saved, that's when the spirits cry out and deliverance is seen, when he declares the word of God. There is power in that. అయితే బిల్లీ గ్రహం గారు మాత్రం ఒక వాక్యం తీసుకొని బైబిల్ ఈ విధంగా సెలవిస్తుందని ప్రారంభించి ఆ వాక్యంతో మనుషులతో మాట్లాడేవాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలు విన్న మనుషులు వారి పాపాన్ని ఒప్పుకొని మారుమనసు పొందేవాడు. So to put it in another way, Billy Graham said, I believe that this is the word of God, that it is without fault, and I'm going to preach it purely and believe that it is the inspired word of God. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే బిల్లీ గ్రహం గారు ఏమన్నారంటే, సైన్స్ ఇదంతా నాకు అనవసరం, నేను బైబిల్ని దేవుని వాక్యమే నమ్ముచున్నాను, ఈ బైబిల్ వాక్యం ఏమైనా సెలవిస్తుందో దాన్నే నేను బోధిస్తున్నాను, దాన్నే నేను అనుసరిస్తున్నాను అని చెప్పేవాడు. And we all know Billy Graham, he went on to see probably millions of people saved. అయితే మరి మీ అందరికి కూడా తెలుసు, బిల్లీ గ్రహం గారు తన పరిచర్యలో ఆయన బైబిల్ అంటే సైన్స్ కానీ ఇంకేం పట్టించుకోలేదు, బైబిల్ ఏముందో దాన్ని నమ్మాను, దాన్ని బైబిల్ ప్రకటించడం ప్రారంభించాడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరిగాడు, అనేక దేశాల్లో ఆ మాటలే విని మనుషుల జీవితాలు మారినాయి అంట. హల్లెలూయా. And you know, when I go to India, I studied Billy Graham. I studied what he had to say about preaching. I studied what he said he saw in his crusades, and I like to copy his style of saying the Bible says. అయితే నేను భారతదేశానికి పరిచర్యకు వెళ్ళినప్పుడల్లా కూడా మరి బిల్లీ గ్రహం గారి ఎలా బోధించారని చూసేవాడిని, ఆయన ఏ వాక్యం చెప్పాడని చూసేవాడిని. ఆ తర్వాత ప్రాముఖ్యంగా ఆయన ఏ విధంగా అయితే తన ప్రసంగాన్ని ప్రారంభిస్తాడో, ఆయన ఎప్పుడు కూడా ఏమంటాడంటే బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది అని ప్రకటిస్తాడు. నేను కూడా ఆ విధంగా ప్రకటించేవాడిని. And brothers and sisters, I can tell you from the things that I have seen in India, the miracles that I have seen, the demons that I have seen cast out, all of the things that I have that most people cannot even believe happen. I can tell you they happen because when we preach the word of God, the Bible says, we preach it, we believe it, and we know it is the word of God because we can see the miracle. That's when the miracles happen. అయితే ప్రియమైన సహోదరులారా, మరి నేను భారతదేశానికి దాదాపు 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ యొక్క సువార్త కోటాలు చేస్తున్నాను. మరి నేను బైబిల్ని నమ్ముతున్నాను, బైబిల్నే ప్రకటిస్తున్నాను. కానీ ఆ మాటలు ప్రకటించినప్పుడు మనుషుల జీవితాలు మారటం నేను చూశాను, మనుషుల జీవితాల్లో అద్భుతాలు జరగటం నేను చూశాను. మరి పెద్ద పెద్ద మరి బాధల్లో ఉన్నవారు ఆదరించబడటం నేను చూశాను. ఇటువంటి గొప్ప మెరికల్ అంటే గుర్తుంచుకోలేనన్ని గొప్ప మెరికల్స్ మరి పరిచర్యలో దేవుడు జరిగించాడు. And I can tell you, brothers and sisters, it's a good way to preach. The Bible says, and then whatever the verse is that you're referring to after that, you can say, and maybe when you're preaching, instead of saying Hebrews 4:6, Hebrews chapter 6, 4 through 6, and then, like that, you say, the Bible says, and then you follow with that verse. కాబట్టి you can footnote it later. కాబట్టి నువ్వు కూడా మరి సువార్తను ప్రకటించేటప్పుడు
మరి బైబిల్ ఈ విధంగా సెలవిస్తుందని ప్రారంభించండి. దానిలో ఎంతో శక్తి ఉంది. The other thing I learned from reading Billy Graham's writings, he said one time, after all of this influence from Charles Templeton, probably, he was having these crusades, and all of a sudden, no one was being saved. No one was answering his altar calls. It seemed like his success of seeing people saved and seeing people's lives changed began to dwindle away. అయితే మరి ఆ విధంగా బిల్లీ గ్రహం గారి పరిచర్యలో గొప్ప మరి ఉజ్జీవం రావడం, అనేక మంది రక్షించబడటం మనం చూసాం. I believe this happened in downtown New York City. When he was preaching there, he began to see almost no effect from his preaching. ఆ తర్వాత మరి సో కొంతకాలానికి నో ఎఫెక్ట్, యు సెడ్? No effect. Suddenly he was seeing no effect. He was seeing no one saved. ఆ తర్వాత మరి కొంతకాలానికి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అంతగా జనం మారుమనసు పొందలేదు. So he asked his people, the people that were behind him, that listened to him, he says, what's going on? Why is these people not answering the altar call? అప్పుడు అడిగాడు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళని అడిగారు, ఏమైతుంది? మరి ఇంతకు ముందు నేను ప్రసంగించినప్పుడు వేల మంది మరి నుంచొని దేవుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కూడా అట్లా ముందుకు రావట్లేదేంటి, కారణం ఏంటి అని అడిగాడు. They said, you quit preaching the cross, Billy. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఇంతకు ముందు సిలువ గురించి ప్రకటించేవాడివి, నువ్వు ఇప్పుడు సిలువ గురించి ప్రకటించట్లేదు, అందుకే ఎక్కువ మంది మారు మనసు పొందట్లేదు అన్నారు. And I listened to that, and when I get my chance to go to India, I always use that advice from Billy Graham. The Bible says, and you preach the cross of Christ always. మరి అప్పుడు అందుకే నేను కూడా భారతదేశానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ రెండు విషయాలు గుర్తుంచుకున్నాను. ఒకటి, ప్రసంగంలో ఖచ్చితంగా బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది అని చెప్పాలి. ఆ తర్వాత నీ ప్రసంగంలో ఖచ్చితంగా మరి సిలువ గురించినటువంటి మాట ఉండాలి. And Billy Graham hadn't even really noticed that he quit preaching the cross. He was just went off on some different direction in his preaching, and he brought back preaching the cross. The crucifixion of Jesus is the center point of every message, and he began once again to see the altar calls increasing and increasing, and those saved becoming more and more and more. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే మరి సిలువను గూర్చి ప్రకటించడం ప్రారంభించాడో అప్పుడు మరలా అనేక మంది మారు మనసు పొందటం, అనేక మంది ఆయన యొక్క పిలుపుకి నిలబడటం జరిగింది. So Templeton, on the other hand, when he began to believe that the Bible just contained the Word of God, but was not the true Word of God, then he drifted further and further away until he finally declared himself an agnostic, and then later a complete atheist. కాబట్టి ఆ టెంపుల్టన్ లో వచ్చిన సమస్య ఏంటంటే, బిల్లీ గ్రహం అయితే బైబిల్ని దేవుని వాక్యాన్ని నమ్మాడు, దాన్ని బోధించాడు, అనేక లక్షల మంది కోట్ల మంది మారు మనసు పొందడం చూశాడు. కానీ టెంపుల్టన్ అనే తన స్నేహితుడు ఇంకొక సువార్థికుడు ఏం చేశాడంటే, బైబిల్ని నిజమైన వాక్యం కాదు, లేకపోతే దానిలో ఏదో లోపం ఉందని వెతకటం ప్రారంభించాడు. చివరికి దేవుడు లేడనే ఒక అభిప్రాయంలో నిలబడిపోయాడు. You know, one of the premises of Calvin and his teaching that once saved, always saved, they quote the verse from the Bible that says, no one can snatch you out of the hand of Jesus. అయితే ముఖ్యంగా ఈ క్యాల్విన్ సిద్ధాంతం చెప్పేవాళ్ళు బైబిల్లో ఎందుకు ఒకసారి రక్షించబడినటువంటి వ్యక్తి తన రక్షణ కోల్పోడు అని ఎందుకు చెబుతారంటే,
ఒక వచనాన్ని, బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని వాళ్ళు ఆధారం చేసుకుని చెబుతారు. అదేంటంటే మరి తండ్రి చేతిలో నుంచి నిన్నెవరు కూడా మరి తీసుకోలేరు, ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా నిన్ను తప్పించలేరు అనే మాటను బట్టి. Ask them, Solomon. I did not actually look up that passage, but maybe of all the people we have listening, one of those pastors or one of those maybe one of the women know which verse that is off the top of their head. ఎవరన్నా ఈ రిఫరెన్స్ ఎక్కడున్నా చదువుతారా? మరి దేవుని యొక్క చేతిలో నుంచి ఎవరు కూడా నిన్ను మరి తీసుకోలేరు అనేది. Does anybody know? Otherwise, I could look it up on the internet. ఇర్మియా గ్రంథంలో ఉంది సార్. చదవండి ఇర్మియా గ్రంథం. Yeah, their mics are probably turned off, Solomon. ఇర్మియా చెప్పండి సార్. చూస్తున్నాను. I'm sure somebody has it. I'm afraid to change off my computer. యోహాను సువార్త 10:29 చదవండి. John 10:29. John 10:29. Okay, 10:18 అండి. 10:18. 10:18. John 10:18. John 10:18. ఎవడను నా ప్రాణము తీసుకొనుడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనడానికి నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. 29. That's no one can take my life from me. That's not, no one can. Jesus says no one can. నా తండ్రి అందుకే గొప్పవాడు కనుక నా తండ్రి. 29. 10:29. John 10:29. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. Absolutely true. Yeah. 10:29. Okay. No one can snatch them from the Father's hand. But you see, brothers and sisters, you can walk away on your own like Charles Templeton. No one snatched him out of the Father's hand. He removed himself. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ యేసు ప్రభువారు 26వ వచనంలో అయితే వీళ్ళందరూ కూడా నా గొర్రెలు నా స్వరం వినును, వాళ్ళు నా స్వరం వింటారని 21 చెబుతూ 29కి వచ్చేసరికి అంటే నా శిష్యులు, నా బిడ్డలు, నా వాళ్ళు అందరూ కూడా మరి తండ్రి నాకు ఇచ్చాడు. సో వాళ్ళందరూ నాకు తండ్రి ఇచ్చాడు కాబట్టి వారిని నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరించలేడు అన్నాడు. అంటే నా దగ్గరకు వచ్చిన నా బిడ్డలందరూ కూడా నా తండ్రి చేతిలో ఉన్నారు, వాళ్ళని ఎవరు కూడా అపహరించలేదు అన్నారు. కానీ ఇక్కడ అని ఆ మాటను బట్టి క్యాల్విన్ సిద్ధాంతం వాళ్ళు ఏమంటారంటే, ఒకసారి రక్షించబడ్డప్పుడు నువ్వు తండ్రి చేతిలోకి వెళ్ళిపోయావు కాబట్టి ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా నిన్ను మరి తీసుకోలేరు లేకపోతే పెరికివేయలేరు అనే ఉద్దేశాన్ని వాళ్ళు వెళ్ళబుస్తున్నారు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా పెరికివేయట్లేదు, తనంతట తానే తండ్రి చేతిలో నుంచి జారిపోతున్నారు. అర్థమైందని? అంటే వాళ్ళే నిర్ణయించుకోరు. టెంపుల్టన్ ఉన్నాడు అనుకోండి, టెంపుల్టన్ తనంతట తాను నిర్ణయించుకున్నాడు, నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవాలి, అవిశ్వాసంలో పడిపోవాలి, పాపంలో పడిపోవాలి, దుర్మార్గంలో ఉండాలి అని తనంతట తానే నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎవరో పెరికివేయరు, కానీ నీ అంతట నువ్వు నిర్ణయించుకున్నట్లయితే నువ్వు తండ్రి చేతిలో నుంచి వెళ్ళిపోతావు. అది నీ ఇష్టం. అది. Yes. Okay. So what were you reading something or you preaching? No, I'm telling that verse 29. Yeah, okay, the verse. Okay, from that you were reading the John verse, or you reading Hebrews 10:26 through 29? No, John 10:29. 10:29. Yeah. Okay, well, I've got this one down. Let me check, make sure I've got this one written down right here, because the next one I want to do, because we need to start getting done. I know it's getting late. How much longer do we have, Solomon? Yeah, we're almost done. Okay, let's look at this Hebrews chapter 10. Let me make sure I've got the right verse here. Hebrews రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 10:26. 26వ వచనం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత
బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలియుకను ఉండదు గాని అంటే పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇంకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నీకు ఉండును. So this is once again appears that after we have received the knowledge of the truth, this is someone who is saved. Okay? And it says, if we deliberately continue sinning, there is no longer any sacrifice that will cover these sins. ఇక్కడ అన్నాడు, నీవు మారు మనసు పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల నీకోసం ఇంకొకసారి బలి అర్పణ చెల్లించబడదు కానీ మరి తీవ్రమైన అగ్ని నీకు అనుగ్రహించబడును అని రాయబడింది. Okay, let's look at John 15:5-6. యోహాను సువార్త 15:5-6 వరకు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15:6 John 15:5-6. 5-6 వచనాలు చూడండి. ఆ ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడనో నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6 ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. So the first question is, who is talking here? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారు. Jesus. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. And Jesus tells us that you can remain with me or you can not remain in me. ఇక్కడ అన్నాడు, ఎవరైతే నా యందు నిలిచి ఉందురో, నా యందు అంటే మీరు నా యందు నిలిచి ఉండొచ్చు, లేకపోతే నా యందు నిలవకుండా కూడా వెళ్ళిపోయే ఆ ఫ్రీ విల్ అంటే మీకు ఉంది, అవకాశం ఉంది అన్నాడు. అది you can choose not to remain in him, and your branches will wither and they will be gathered into a pile to be burned. కాబట్టి ఆయనలో నిలవకుండా వేరుగా వెళ్ళొచ్చు. అలాగా వేరే ఉండిన ఎడల వాళ్ళు ఏం ఫలించలేరు కనుక వాళ్ళు ఎండిన వాళ్ళు అవుతారు. అలా ఎండిన వాటిని పోగు చేసి మరి కాల్చివేయబడతారు. I know Martin Luther taught that each morning that you wake up, you dedicate that day to the Lord, and you pick up your cross that day, and you follow him. And that happens every morning when you get up. Every morning you get up, you pick up the cross, and you follow him. మార్టిన్ లూథర్ ఏమని చెప్పిందంటే, ప్రతి రోజు ఉదయం లేవగానే మరి ఆ రోజు దేవునికి నువ్వు సమర్పించాలి. అంటే నీ సిలువ నెత్తుకొని ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడించేవానిగా ఉండాలి. Let's look at a couple of more before we close. 2 Peter 2:20-22. 2 పేతురు 2వ అధ్యాయము 22-23 వచనం చదువుదాం. 2 Peter 2:20-22. 20 వచనం నుంచి, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వారు కడువరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. Verse 21, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి
సంభవించును. So we must wake up every morning, pick up the cross, and follow him. కాబట్టి అనుదినం కూడా మనం యేసు ప్రభు సిలువనెత్తుకొని ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడించాలి. Let's finish with 1 Timothy 4:1. ఇంకో మాట చదువుదాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. Amen. So brothers and sisters, we can, we're all bought up in some certain denominational thinking, some certain way that we were taught, and it's easy to throw stones at the other believers that think maybe a little bit different than you. కాబట్టి సహోదరి సహోదరులారా మరి బైబిల్లో వక్రీకరించి వాళ్ళకి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధిస్తూ సహోదరులు అంటే తోటి వారి మీద నేరారోపణ మోపటం, తోటి వాటిలో తప్పుపట్టమే పనిగా వాళ్ళు బైబిల్ని ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి చెప్తూ ఇవన్నీ చేస్తున్నారు. And we spend all this time dividing ourselves up over things that we don't really have any control over, and we're all really trying to understand all the different writings of the Bible the best way that we can. కానీ వాస్తవానికి అసలు బైబిల్ అంతా అర్థం చేసుకొని ఉన్నట్టుగా ఏంటి నిజం అని నువ్వు ఆ సమయం వేస్ట్ చేసుకునే బదులు బైబిల్ను చదివి దాన్ని ఉన్నట్టుగా బోధించుకుంటూ వెళ్ళటం బెటర్. అంతేగాని ఇది సత్యం అంటే నువ్వు ఇప్పుడు ప్రారంభించినంత మాత్రాన ఇది సత్యం అని ఎవరిని నువ్వు నమ్మించలేవు. నీ అంతా భ్రష్టునిగా అయిపోతా ఉంటావు. కాబట్టి బైబిల్ని చదవండి, దాన్ని బోధించండి. We're all surrounded with enemies. Satan's kingdom is vast, and he has many, many, many minions. వాస్తవానికి సైతాను తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటూ అనేక గలిబిలి సంగతుల్ని సృష్టిస్తా ఉంది లోకంలో. So, as Christians, it would be helpful if we walked with each other, supported each other, helped each other, talked well about each other, and, became more united and less divided. సో కాబట్టి మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా ఒకరినొకరు ప్రోత్సహికునేవాడుగా, ఐక్యత కలిగి ఒకరినొకళ్ళు మరి ప్రార్థన చేసుకునేవారుగా కలిసి ఉండటానికి ప్రయత్నించాలి. I had thought about using this video, but I did a video with you last time, so I thought I wouldn't do that this time. But I have recently, after Charlie Kirk was assassinated, I saw a testimony of a woman who died from a massive heart attack and was dead for over 30 minutes. అయితే నేను ఒక వీడియో చూశాను. మరి అమెరికా దేశంలో చార్లీ క్లర్క్ అనే ఆయన్ని కాల్చి చంపారు. ఆయన చంపిన సమయంలో ఒక స్త్రీ కూడా హార్ట్ అటాక్తో చనిపోయి 30 నిమిషాల తర్వాత మరలా బ్రతికింది. ఆమె ఒక సాక్ష్యాన్ని చెప్పింది. When she woke up, the doctor was there in her room, and he told her, no one can be dead for 30 minutes and come back to life, number one. And number two, no one that could come back from 30 minutes dead, if they did come back, would not be completely brain damaged and be a vegetable. అయితే ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే ఎవ్వరు కూడా ఈ లోకంలో చనిపోయి 30 నిమిషాల తర్వాత బ్రతికిన వాళ్ళు లేరు. రెండోది, ఒకవేళ బతికిన హార్ట్ అటాక్తో మళ్ళీ తిరిగి బతికితే వాళ్ళు మరి అంటే బ్రెయిన్ పనిచేయకుండా బ్రెయిన్ డెడ్ అయిపోయి వాళ్ళు ఒక వెజిటబుల్ లాగా మంచం మీద పడుకొని ఉండాలి అన్నాడు. They shocked her and shocked her back, and she told him that her mind was fine and she feels like great, like new. అయితే ఆమె
అలాగా అప్పుడు ఆమె చెప్పింది, ఇప్పుడు నా ఆలోచన బాగుంది, నా మైండ్ పనిచేస్తుంది, నా బ్రెయిన్ పనిచేస్తుంది, అన్ని అవయవాలు బాగానే పనిచేస్తుంది అని చెప్పింది. And when she was in heaven, Jesus gave her a message. అయితే ఆమె చెప్పింది ఏంటంటే, నేను పరలోకానికి వెళ్ళి దేవుని చూశాను, దేవుడు మళ్ళా నన్ను పంపించాడని ఒక సాక్ష్యం చెప్పింది. అప్పుడు దేవుడు ఆమెకు కొన్ని విషయాలు చెప్పాడంట. And while this message was for America and America's churches, I probably think that it's probably true in India as well. అయితే ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు నాకు అమెరికాలో ఉన్న సంఘాలకు చెప్పమని ఈ మాటలు చెప్పాడు అని చెప్పింది. కానీ ఆ మాటలు భారతదేశంలో ఉన్న సంఘాలకు కూడా వర్తిస్తాయి అని నేను నమ్ముచూ ఉన్నాను. Jesus told her that the country is split down the middle. అప్పుడు యేసు ప్రభువు ఆమెకు చెప్పిన మాట ఏంటంటే, ఇది ఈ దేశము రెండుగా విభజించబడుతూ ఉన్నది, రెండుగా విభాగించబడి మనుషులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అని చెప్పాడు. And no longer when people go to church do they consider themselves Christian first. They consider first which political party that they belong to and which ideology they follow. కాబట్టి ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే, సంఘానికి వెళ్ళే వాళ్ళు మేము క్రైస్తవులు అని అనుకోకుండా, సంఘానికి వెళ్ళే వాళ్ళు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకునే రోజులు వచ్చాయి అని చెప్పిందంట. And he said it's dividing his church. మరి సంఘాన్ని విభాగిస్తూ ఉన్నారు అని చెప్పింది. And he is very much upset over the division that has come into the churches, so deeply dividing his church and making the church, it's causing our churches in America to decline in numbers that are attending, decline in numbers of people that are attending and worshiping together. కాబట్టి సంఘం విభజించబడి మనుషుల్లో విభజన వచ్చి ఐక్యత కోల్పోతూ ఉంది సంఘంలో అని చెప్పాడంట. So I just want to say in closing, brothers and sisters, that we need to be more working on uniting with the believers and uniting with each other, and not be so worried about whether this denomination or that denomination does communion or does baptism or does whatever the way that you do it. కాబట్టి సహోదరులారా, నా చివరి మాటగా, మీరందరూ దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబంలో సభ్యులుగా, సంఘం లేకపోతే శాఖ అనే విభజన లేకుండా అందరూ కూడా మరి సహోదరులాగా క్రీస్తు బిడ్డలుగా కలిసి ఉన్నప్పుడే నిజమైన ఉజ్జీవాన్ని రుచి చూడగలుగుతాము. Let us be ambassadors of peace, brothers and sisters. కాబట్టి మనం క్రైస్తవులుగా సమాధానానికి, శాంతికి మరి దూతలుగా మనం ఉండాలి. Ambassadors of Christ. మరి క్రీస్తుకు రాయబారులుగా ఉండాలి. Hallelujah. Hallelujah. Amen. And let's pray then. Yeah, let's pray. Father, that was an enjoyable study of different doctrines of the Christian leaders that you have provided for us, Calvin and Luther in this particular instance, and the different ways that they look at at one's salvation. And I believe, Lord, that you are the Alpha and the Omega. You are the beginning and the end. Therefore, of course, you know from the moment someone is born, you know, Father, whether they are going to be with you in eternity or they are not going to be with you, because you are sovereign, knowing the end from the beginning. But we must live, Lord, in this world and among all these unbelievers. And Lord, let us find a way to see some of these poor perishing souls saved. Lord, I ask you to bless these believers, these pastors, these church workers. Lord, that you bless them financially, that you protect their children. Lord, that you provide them with children and grandchildren, Lord, and protect their children and grandchildren. Protect their brothers and sisters. Lord, let them be strong in their faith and never
Yes. doubting Never. like Charles Templeton. Let them be like Billy Graham, putting their complete faith and trust in your word, Yes. so that they may see miracles happen in their churches and among those that they minister to. Remind them that their prayers are powerful, that they're powerful against the demons, they're powerful against Satan, they're powerful against all the orders in the satanic world. Lord, the different priests and the different shamans and the different things that these men and women come up against. Lord, let them remember that they walk in power. Like Power Packed Pastor, remind them, Lord, that they are the powerful one, that they are walking in the favor of the Lord. And Lord, to look kindly and favorably on the poor perishing souls. We thank you, Lord, that you're going to keep them healthy. We ask you, Lord, to heal them of any diseases they may have. We ask you, Lord, to take away any kind of addiction problems that may have crept into their life. Yes, Lord. We pray, Lord, that they have not been allowed themselves to be seduced by any of the attractions that Satan has put forward before them on the internet or on their cell phone, that they can stay away from viewing things that they should not be viewing. Lord, we ask you to allow them to live holy. Protect them, Lord. Fill them with the Holy Spirit. And I ask these things in Jesus' precious name. Amen. 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 Thank you so much. Thank you so much, Jerry. Thank you so much. Appreciate it. So let's do closing prayer. I would request Pastor Sampath garu, Satyakumar garu, mugim ప్రార్థన చేస్తారు. చేయండి సార్. మహాపరిషుడులోను మహోన్నతుడు అయిన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలు నాయన దైవజనులుగా ఈ జూమ్ మీటింగ్ లో నాయన ఎంతవరకు మేము పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. మరి నీ ప్రియబిడ్డలు నాయన బలపడడానికి అనేకమైనటువంటి విషయాలు నాయన మరి మేము బైబిల్ గ్రంథంలో నుంచి నాయన నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి ప్రభువా, మరి ఈ అవకాశమును, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి దైవజనుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మరి వారు మాతో నాయన వివరించిన ప్రతి వాక్యమును నాయన మేము చాతుపుచ్చుకుని మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మా సంఘాలలో నాయన బోధించుకోవడానికి, మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ అయా ప్రభు కొరకు నాయన సిద్ధపరచడానికి, దేవుని రాజ్యం కొరకు నాయన వారు ఎదురు చూడడానికి, సృష్టించడానికి, మా ప్రసంగాల్లో నాయన మరి సిలువను ప్రకటించడానికి ప్రభువా, బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది అని మా ప్రసంగాలు నాయన మొదలు పెట్టడానికి ఈ రోజున మేము నేర్చుకున్నాం ప్రభువా. దైవజనులు గొప్ప రీతిలో నాయన మరి తెలుగులో తర్జుమా చేశారు. మాకు అర్థమయ్యే రీతిలో ప్రభువా వారు తేటగా మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారి మినిస్ట్రీని ఆయన ఇంకా అనేక మందిని నాయన వారు బలపరుస్తూ ఉన్నారు. వారి కుటుంబం అంతటిని మీరు దీవించి, ఇదిగో మా ప్రియులు త్వరగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు మంచి రీతిలో నాయన అర్థమయ్యే రీతిలో నాయన దైవజనులందరికీ నాయన మరి ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్తో నాయన వారు మాట్లాడారు. వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి, వారికి ఇచ్చినటువంటి నాయన మంచి వాక్యమును బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. దైవజనులు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి మరొకసారి నీకు నాయన వందనాలు చెల్లిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మరి దేవుని యొక్క సన్నిధిలో మరింత బలమైన సాధనముగా మీరు వాడుకుంటున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును
వాక్యం అందించినటువంటి దైవజనుల కుటుంబానికి, విన్నటువంటి దైవజనుల కుటుంబానికి, ఈ భూలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అందరండి. God bless you all. God bless you all, and may God bless you and keep you safe and secure till we meet next week.